హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్, డిఎస్సి, సిటెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇది కేవలం థియరీ టాపిక్ కాదు, వీటి నుండి 2 మార్క్స్ గ్యారంటీ టాపిక్. ఈ వీడియోలో ఎన్సిఎఫ్లోని ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005ను విడుదల చేసిన సంస్థ ఏది? మళ్ళీ వినండి. ఎన్సిఎఫ్ 2005ను విడుదల చేసిన సంస్థ ఏది? ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సిబిఎస్ఈ, ఎంహెచ్ఆర్డి, ఎన్సిఈఆర్టి, యూజీసీ. ఎన్సిఎఫ్ 2005ను విడుదల చేసిన సంస్థ ఎన్సిఈఆర్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇది జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళిక రూపొందించే సంస్థ ఎన్సిఈఆర్టి. ఓకే, నెక్స్ట్. ఎన్సిఎఫ్ 2005 కమిటీకి చైర్మన్ ఎవరు? రాధాకృష్ణన్, యశ్పాల్, అబ్దుల్ కలాం, కోఠారి. ఎన్సిఎఫ్ 2005 కమిటీకి చైర్మన్ యశ్పాల్. ఓకే, నెక్స్ట్ బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రధాన లక్ష్యం ఏమిటి? ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. పరీక్షలపై ఎక్కువ దృష్టి, రిటర్న్ లెర్నింగ్ పెంచడం, అర్థవంతమైన విద్య అందించడం, కేవలం పాఠ్యాంశాలు పూర్తి చేయడం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అర్థవంతమైన విద్య అందించడం. కేవలం మార్కులు కాదు, అర్థం చేసుకొని నేర్చుకోవడం అని అర్థం ఈ ఎన్సిఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, ఫోర్త్ బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్య ఏ విధంగా ఉండాలి? ఉపాధ్యాయ కేంద్రీకృతం, పుస్తక కేంద్రీకృతం, శిశు కేంద్రీకృతం, పరీక్ష కేంద్రీకృతం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్య ఏ విధంగా ఉండాలి? శిశు కేంద్రీకృతం. విద్యార్థి అవసరాలు, ఆసక్తులే కేంద్రం. కరెక్ట్ ఆన్సర్ శిశు కేంద్రీకృతం. ఓకే, నెక్స్ట్. ఎన్సిఎఫ్ 2005 ఏ విధమైన అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది? రటన అభ్యాసం, నిర్మాణవాద అభ్యాసం, శిక్షా విధానం, నిశ్శబ్ద అభ్యాసం. ఎన్సిఎఫ్ 2005 ఏ విధమైన అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుందంటే నిర్మాణవాద అభ్యాసం, కన్స్ట్రక్టివిజం. విద్యార్థి స్వయంగా జ్ఞానం నిర్మించుకుంటాడు. ఓకే, నెక్స్ట్. పాఠశాల విద్యను జీవనంతో అనుసంధానం చేయాలి అన్నది ఏ దానికి సంబంధించింది? పాఠశాల విద్యను జీవనంతో అనుసంధానం చేయాలి అన్నది ఏ విధానానికి సంబంధించింది? పరీక్ష విధానం, పాఠ్యపుస్తకాలు, ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం, ఉపాధ్యాయ శిక్షణ. ఇందులో సరైన సమాధానం ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం. చదువు జీవితం కోసం ఉండాలి అనేది ఎన్సిఎఫ్ 2005 యొక్క మార్గదర్శక సూత్రం. ఓకే, నెక్స్ట్. సెవెంత్ బిట్. ఎన్సిఎఫ్ 2005లో మూల్యాంకనం ఎలా ఉండాలి అని చెప్తుంది? ఎన్సిఎఫ్ 2005లో మూల్యాంకనం ఎలా ఉండాలి అని చెప్తుంది? వార్షిక పరీక్షలు మాత్రమే, టర్మ్ పరీక్షలు, సతత మరియు సమగ్ర మూల్యాంకనం, సిసిఈ, అలాగే ఓపెన్ బుక్ పరీక్షలు. సెవెంత్ బిట్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సతత మరియు సమగ్ర మూల్యాంకనం, సిసిఈ. ఎన్సిఎఫ్ 2005లో మూల్యాంకనం ఎలా ఉండాలి అని సిసిఈ చెబుతుంది. అంటే పరీక్షలతో పాటు ప్రవర్తన, నైపుణ్యాల అంచనా. ఓకే, నెక్స్ట్. ఎయిత్ బిట్. ఎన్సిఎఫ్ 2005లో మాతృభాషకు ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటి? అవసరం లేదు, ఐచ్ఛికం, ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమం, హై స్కూల్లో మాత్రమే. ఇక్కడ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమం. ఇది ఎన్సిఎఫ్ 2005లో మాతృభాషకు ఇచ్చిన ప్రాధాన్యం. ఓకే, నెక్స్ట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్యాంశాలు ఎలా ఉండాలి? ఆప్షన్స్ చూడండి. భారంగా, పరీక్ష కేంద్రంగా, విద్యార్థి ఆసక్తులకు అనుగుణంగా, ఉపాధ్యాయ సౌకర్యానికి.
ఇందులో సరైన సమాధానం విద్యార్థి ఆసక్తులకు అనుగుణంగా ఉండాలి, అంటే భారంగా కాకుండా ఆసక్తికరంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ 10th బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఆప్షన్స్ చూడండి. 2000, 2003, 2005, 2009. ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చిందంటే అక్కడే ఉంది, ఇయర్ క్వశ్చన్లోనే ఉంది. 2005 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పరీక్షల విధానం ఎలా ఉండాలి? కఠినంగా ఉండాలా, జ్ఞాపక శక్తి ఆధారంగా ఉండాలా, లవచికంగా అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలా, వార్షికంగా మాత్రమే? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పరీక్షల విధానం ఎలా ఉండాలంటే లవచికంగా అంటే ఫ్లెక్సిబుల్గా, ఒత్తిడి లేకుండా. ఓకే, నెక్స్ట్ 12th బిట్. ఎన్సిఎఫ్ 2005లో విద్య యొక్క దృష్టికోణం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఉద్యోగ కేంద్రితం, పరీక్ష కేంద్రితం, జీవిత నైపుణ్యాల కేంద్రితం, మార్కుల కేంద్రితం. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, జీవిత నైపుణ్యాల కేంద్రితం. జీవితం ఎదుర్కొనే సామర్థ్యం అని. ఓకే, నెక్స్ట్ 13th బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఆదేశాలు ఇచ్చేవాడు, శిక్షించే వ్యక్తి, సహాయకుడు లేదా మార్గదర్శి, నియంత్రకుడు. ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడి పాత్ర సహాయకుడు లేదా మార్గదర్శి, చెప్పేవాడు కాదు, నడిపేవాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005లో పాఠ్యపుస్తకాల పాత్ర ఏమిటి? ఒకే ఒక జ్ఞానమూలం, పూర్తి సిలబస్, అభ్యాసానికి ఒక సాధనం మాత్రమే, పరీక్ష గైడ్. అభ్యాసానికి ఒక సాధనం మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15th బిట్. ఎన్సిఎఫ్ 2005లో ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది? ఆప్షన్స్ చూడండి. మార్కులు, ర్యాంకులు, అభ్యాస ప్రక్రియ అంటే లెర్నింగ్ ప్రాసెస్, హోంవర్క్. ఇక్కడున్న ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాస ప్రక్రియ. ఎన్సిఎఫ్ 2005లో అభ్యాస ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. నేర్చుకునే విధానం ముఖ్యమని ఈ అంశం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 16th బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సామాజిక శాస్త్ర బోధన లక్ష్యం ఏమిటి? తేదీలు గుర్తుపెట్టుకోవడం, మ్యాప్ వర్క్ మాత్రమే, సమాజాన్ని అర్థం చేసుకోవడం, పరీక్ష ఉత్తీర్ణత. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సామాజిక శాస్త్ర బోధన లక్ష్యం సమాజాన్ని అర్థం చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ 17th బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005లో సైన్స్ బోధన ఎలా ఉండాలి? ఆప్షన్స్ చూడండి. ఫార్ములాల ఆధారంగా ఉండాలా, పాఠ్యపుస్తక ఆధారంగా, అన్వేషణాత్మకంగా, లెక్చర్ విధానం. సైన్స్ బోధన ఎలా ఉండాలి? అన్వేషణాత్మకంగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్నలు, ప్రయోగాల ద్వారా. ఈ విధంగా బోధన అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత శాస్త్ర బోధన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. సూత్రాల జ్ఞాపకం, వేగంగా లెక్కలు, సమస్య పరిష్కరణ నైపుణ్యం, పరీక్ష మార్కులు. ఇందులో సరైన సమాధానం సమస్య పరిష్కరణ నైపుణ్యం, అంటే ఆలోచన శక్తిని పెంచడం. ఓకే, నెక్స్ట్ 19th బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005లో విలువ విద్య ఎందుకు అవసరం? విలువ విద్య ఎందుకు అవసరం? క్రమశిక్షణ కోసం, మార్కుల కోసం, ప్రజాస్వామ్య విలువల పెంపకానికి, పోటీ కోసం. ఓకే, సరైన సమాధానం ప్రజాస్వామ్య విలువల పెంపకానికి. విలువ విద్య అంటే నిజాయితీ, బాధ్యత, సహకారం, సమానత్వం, గౌరవం ఇవన్నీ పిల్లల్లో పెంపొందించడం అని. ఓకే, నెక్స్ట్ 20th బిట్. ఎన్సిఎఫ్ 2005లో
శాంతి విద్య ఎందుకు చేర్చబడింది? పరీక్షల కోసం, ఉపాధ్యాయ శిక్షణ కోసం, సహనము సహకారం పెంపొందించడానికి, టైంపాస్ కోసం. ఓకే, ఇందులో సరైన సమాధానం సహనము సహకారం పెంపొందించడానికి. అంటే గొడవలు లేకుండా మాట్లాడడం, ఇతరుల మాట వినడం, భిన్నాభిప్రాయాలను అంగీకరించడం. ఇది NCF 2005 ప్రకారం పిల్లల్లో చిన్నప్పటి నుంచే హింసరహిత భావాలు పెంచాలి. ఓకే, ఇంతటితో NCF 2005లోని 20 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.